నమస్కారం. ఈరోజు మనం బౌద్ధ వాంగ్మయంలోంచి ఒక చాలా ఆసక్తికరమైన కథను చూడబోతున్నాం. దేవధమ్మ జాతకం అంటారు దీన్ని. అవును. జాతక కథలు అంటే మనకు తెలుసు కదా, బుద్ధుని పూర్వజన్మల కథలు. మన దగ్గర ఇప్పుడు ఈ కథ గురించి కొంత సమాచారం ఉంది. ఒక ఆంగ్ల అనువాదం కూడా ఉంది. దీనిలో బోధిసత్వుడు అంటే బుద్ధుని పూర్వరూపం కదా, అవును. ఆయన ఒక విచిత్రమైన పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారో, దాని ద్వారా ఒక ముఖ్యమైన సందేశం ఎలా ఇచ్చారో అదే మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా అసలు దేవధమ్మం అంటే ఏంటి, అదే ఈ కథలో కీలకమైన ప్రశ్న అనిపిస్తోంది. అవును, నిజమే. ఈ దేవధమ్మం అన్న మాటకు అర్థం దైవ స్వభావం అనొచ్చు, లేదా ఉత్తముల లక్షణం అని కూడా చెప్పొచ్చు. ఓహో. ఈ కథలో ఇద్దరు రాజకుమారులుంటారు. వాళ్ళు ఈ ప్రశ్నకు సరిగ్గా జవాబు చెప్పలేక కొంచెం ఇబ్బంది పడతారు. అలాగా? కాని బోధిసత్వుడు మాత్రం దీని గురించి చాలా స్పష్టంగా వివరిస్తారు. ఆ వివరణలో హిరి అని, ఒత్తప్ప అనే రెండు ముఖ్యమైన భావనలున్నాయి. హిరి, ఒత్తప్ప వినడానికి కొంచెం కొత్తగా ఉన్నాయే. అవును, వాటి గురించే మనం ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇవి రెండూ మన నైతిక ప్రవర్తనకు మూలస్తంభాల లాంటివన్నమాట. భలే ఉంది. కథలోకి వెళ్లే ముందే క్లుప్తంగా చెప్తారా, హిరి అంటే ఏంటి, ఒత్తప్ప అంటే ఏంటి? తప్పకుండా. సింపుల్గా చెప్పాలంటే హిరి అంటే తప్పు చేయడానికి మనస్సాక్షి ఒప్పుకోకపోవడం, మన అంతరాత్మ సాక్షిగా సిగ్గుపడటం. ఛీ, ఇలాంటి పని చేయడం నా స్థాయికి తగదు అని మనకు మనమే అనుకోవడం. ఓకే, అంతరాత్మ సిగ్గు. మరి ఒత్తప్ప? ఒత్తప్ప అంటే చేసిన తప్పుకు పర్యవసానాలు ఎలా ఉంటాయోనని భయపడటం. నలుగురు ఏమనుకుంటారో, సమాజం నిందిస్తుందేమో, దేవుడు శిక్షిస్తాడేమో, లేదా కర్మఫలం అనుభవించాల్సి వస్తుందేమో అని భయపడటం. ఒక రకంగా బాధ్యతతో కూడిన భయం. అర్థమైంది. హిరి అంటే లోపలి సిగ్గు, ఉత్తప్ప అంటే బయటి పరిణామాలకు భయం, బాధ్యత. ఈ రెండూ కలిస్తే దేవధమ్మం. బావుంది. అవును, సరిగ్గా అదే. ఈ కథ మొత్తం ఈ రెండు లక్షణాల చుట్టూనే నడుస్తుంది. కాకుండా బుద్ధుని కాలంలో జరిగిన ఒక సంఘటనతో మొదలవుతుందన్నారు కదా? అవునవును. బుద్ధుడు శ్రావస్తి నగరంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనతో ఈ కథ మొదలవుతుంది. చెప్పండి. అక్కడ ఒక ధనవంతుడుండేవాడు. భార్య చనిపోయాక ఆయనకు వైరాగ్యం కలిగి సరే బౌద్ధ సంఘంలో చేరదామని అనుకున్నాడు. కాని చూడండి, సన్యాసం తీసుకునే ముందు జాగ్రత్తగా తనకోసం మంచి గది, వంటగది, సామానుగది అన్నీ కట్టించుకుని వాటిని నెయ్యి, బియ్యం ఇలా రకరకాల వస్తువులతో నింపేశాడు. ఓహో, సన్యాసం తీసుకునే ముందేదంతా చేశాడా? అవును. ఇక సన్యాసి అయ్యాక కూడా అతని పద్ధతి ఏం మారలేదు. పాత సేవకులను పిలిపించుకుని తనకు నచ్చిన వంటలు చేయించుకుని తినడం, మంచి మంచి బట్టలు కట్టుకోవడం, పరుపులు వాడటం, ఇలా చాలా విలాసంగా ఉండేవాడు. అంటే సన్యాసి అయినాగాని పాత అలవాట్లు పోలేదన్నమాట. మీరేంటిలా అన్నీ పోగు చేసుకుని విలాసంగా ఉంటున్నారు అని అడిగారు. వాళ్లు ఆయన్ను బుద్ధుని దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పుడు బుద్ధుడేమన్నారు? బుద్ధుడు కూడా అదే అడిగారు. భిక్షువు అంటే అల్పమైన కోరికలతో ఉన్నదానితో సంతృప్తి పడుతూ ఉండాలి కదా, నువ్వేంటిలా చేస్తున్నావు అని మృదువుగా మందలించారు. దానికి ఆ భిక్షువు ఎలా స్పందించాడు? అతనికి ఆ పట్టరాని కోపముచ్చేసింది. ఓహో, నేనుండకూడదా? అయితే ఇలాగే ఉంటాను చూడండి అని చెప్పి కోపంతో ఒంటిమీద ఉన్న పైవస్త్రాలు తీసేశాడు. కేవలం నడుముకున్న చిన్న గుడ్డతో అందరి ముందు నిలబడ్డాడు. అరేరే, ఎంత సిగ్గులేని పని! అందరి ముందు అలాగా? అవును, చాలా సిగ్గుమాలినతనంగా ప్రవర్తించాడు. సరిగ్గా అప్పుడే బుద్ధుడు అతనికి ఈ హిరి, ఒత్తప్పల గురించి గుర్తు చెయ్యాలనుకున్నారు. వెంటనే ఆయన పూర్వజన్మను గుర్తుచేస్తూ ఇలా అడిగారు. ఏమని? తెలుసుకోవాలని 12 ఏళ్లు వెతికావు. అలాంటిది ఇప్పుడు ఇంత గొప్ప బౌద్ధధర్మంలో చేరి ఇలా సిగ్గులేకుండా నిలబడ్డావేంటి అని అడిగారు. ఆ మాటలకు ఆ భిక్షువుకి ఏమనిపించింది? వెంటనే సిగ్గుగలిగింది. తలదించుకున్నాడు. మళ్లీ వస్త్రాలు సరిగ్గా కట్టుకుని బుద్ధునికి నమస్కారం చేసి పక్కన కూర్చున్నాడు. హమ్మయ్యా! అప్పుడు మిగతా భిక్షువులు అడిగితే బుద్ధుడు ఆ పూర్వజన్మ కథ అంటే ఈ దేవధమ్మ జాతకాన్ని చెప్పడం మొదలుపెట్టారు. అంటే ఆ సిగ్గులేని భిక్షువే పూర్వజన్మలో నీటి రాక్షసుడా? భలే ఉంది. సరే, ఇంతకీ ఆ కథ ఏంటి? పూర్వం కాశీరాజ్యాన్ని బ్రహ్మదత్తుడు అనే రాజు కనిపాలించేవాడు. ఆయనకు 2 కుమారులు. పెద్దరాణికి పుట్టినవాళ్లు. వాళ్ల పేర్లు మహింసాసు కుమారుడు, ఇతనే మన కథలో బోధిసత్వుడు. రెండవవాడు చంద్రకుమారుడు. ఓకే. అయితే ఆ పెద్దరాణి చనిపోయాక రాజుగారి ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఆ చిన్న రాణికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు సూర్యకుమారుడు. ముగ్గురు కొడుకురి అనమాట. మహింసాసురుడు, చంద్రకుమారుడు,
సూర్యకుమారుడు. అవును. అయితే ఈ సూర్యకుమారుడు పుట్టినప్పుడు రాజుగారు సంతోషంతో చిన్నరాణికి ఒక వరమిచ్చారు. ఏం కావాలో కోరుకో అని. ఆమె ఏం కోరుకుంది? ఆమె అప్పుడే కోరుకోలేదు. ఆ వరాన్ని దాచుకుంది. కొడుకు కొంచెం పెద్దయ్యాక అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, నాకిచ్చిన వరం గుర్తుందా? నా కొడుకు సూర్యకుమారుడిని రాజును చేయండి అని అడిగింది. అడిగిందా? పెద్ద కొడుకులు ఉండగా మరి రాజేమన్నారు? రాజుగారు మొదట అస్సలు ఒప్పుకోలేదు. నా పెద్ద కొడుకులు ఇద్దరూ అగ్నిశిఖల్లా ఉన్నారు. వాళ్లు చాలా సమర్థులు. వాళ్లను కాదని చిన్నవాడికి రాజ్యమెలా ఇస్తాను అన్నారు. కాని ఆవిడ రోజూ పోరు పెట్టడం మొదలుపెట్టింది. రాజుగారికి ఒక భయం పట్టుకుంది. ఈమె ఇంత పట్టుదలగా ఉంది, ఒకవేళ నా పెద్ద కొడుకులకు ఏదైనా హాని చేస్తుందేమో అని అనుమానం వచ్చింది. అయ్యో, అందుకేనా వాళ్ళని అడవికి పంపింది? అవును. వాళ్ల రక్షణ కోసమే రాజుగారు పెద్ద కొడుకులిద్దరిని అంటే మహింసాసురుడిని, చంద్రకుమారుడిని పిలిచారు. నాయనలారా, పరిస్థితి సరిలేదు. మీరు కొంతకాలం అడవికి వెళ్ళండి. నా తర్వాత ఎలాగూ రాజ్యం మీదే కదా, అప్పుడు వచ్చి తీసుకోండి అని కన్నీళ్లతో చెప్పారు. పాపం, వాళ్ళు వెళ్ళారా? వెళ్లారు. వాళ్లు బయల్దేరుతుంటే వాళ్లతో ఆడుకుంటున్న చిన్న తమ్ముడు సూర్యకుమారుడు విషయం తెలుసుకున్నాడు. అన్నలమీద ప్రేమతో నేను కూడా మీతో వస్తాను అని బయల్దేరాడు. ముగ్గురూ కలిసే వెళ్లారన్మాట. అవును. ముగ్గురు అన్నదమ్ములూ కలిసి అడవికి, హిమాలయాల వైపు ప్రయాణమయ్యారు. అక్కడేం జరిగింది? ఆ సరస్సు కల ఇక్కడే వస్తుందా? అక్కడే వాళ్లు ప్రయాణం చేస్తూ ఒక అందమైన సరస్సు దగ్గరకు చేరుకున్నారు. ఆ సరస్సును వైశ్రవణుడు అంటే సంపదల దేవుడైన కుబేరుడు ఒక నీటి రాక్షసుడికి అప్పగించాడు. ఓ, ఆ రాక్షసుడికిచ్చాడా? అవును. ఇచ్చి అతనికే ఒక అనుమతి కూడా ఇచ్చాడు. ఈ సరస్సులోకి దిగినవాళ్లలో ఎవరికైతే నిజమైన దేవధమ్మం అంటే ఏంటో తెలియదో వాళ్లందర్నీ నువ్వు నిరభ్యంతరంగా తినేయచ్చు, తెలిసిన వాళ్లను మాత్రం వదిలేయ్ అని చెప్పాడు. అంటే ఇందాక మనం అనుకున్న హిరి, ఒత్తప్పలే, ఆ దేవదమ్మం, అవి తెలియని వాళ్లను తినేయమని వరమిచ్చాడనమాట కుబేరుడు. సరిగ్గా అదే. అంటే ఆ సరస్సు ఒక రకంగా నైతిక పరీక్షలాంటిది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. తర్వాత ఏం జరిగింది? అన్నదమ్ముల్లో పెద్దవాడైన బోధిసత్వుడు ప్రయాణంలో అలసిపోయి చిన్న తమ్ముడైన సూర్యకుమారుణ్ణి, తమ్ముడూ, వెళ్ళి కాస్త మంచినీళ్లు తీసుకురా అని పంపారు. మొదటి తమ్ముడు వెళ్ళాడు. అవును. సూర్యకుమారుడు సరేనని సరస్సు దగ్గరకు వెళ్ళాడు. నీళ్లు ముంచుకుందామని నీటిలోకి దిగాడు. అంతే, రాక్షసుడు పట్టుకున్నాడు. పట్టుకొని ఏమడిగాడు? ఆగు, ముందు దేవధమ్మం అంటే ఏంటో చెప్పు అని అడిగాడు. సూర్యకుమారుడు ఏం చెప్పాడు? పాపం, అతనికేం తెలుసు? ఏమనుకున్నాడో ఏమో. ఓ, నాకు తెలుసు, సూర్యుడు, చంద్రుడు వాళ్లే దేవధమ్మం అన్నాడు. సూర్యుడు, చంద్రుడా? అవును. రాక్షసుడు నవ్వి, ఇదా నీకు తెలిసింది, నీకు దేవదమ్మమంటే తెలీదు అని చెప్పి అతన్ని పట్టుకొని నీటడుగున తన నివాసంలో బంధించేశాడు. అయ్యో, మరి రెండో తమ్ముడు సంగతేంటి? సూర్యకుమారుడెంతసేపటికి రాకపోయేసరికి బోధిసత్వుడు రెండో తమ్ముడైన చంద్రకుమారుణ్ణి పంపారు. చూడు తమ్ముడు, సూర్యుడింకా రాలేదు, ఏమైందో చూసి నీళ్లు తీసుకురా. చంద్రకుమారుడు వెళ్ళాడు. అతన్ని కూడా రాక్షసుడు పట్టుకున్నాడా? పట్టుకున్నాడు. అతన్ని కూడా అదే ప్రశ్న అడిగాడు, దేవధమ్మమంటే ఏంటి అని. ఇతనేం చెప్పాడు? చంద్రకుమారుడు కొంచెం ఆలోచించి, ఓ, నాకు తెలుసు, 4 దిక్కులు అవే దేవధమ్మని. 4 దిక్కులా? అవును. రాక్షసుడు మల్గి, ఛా, నీకు తెలీదు అని అతన్ని కూడా పట్టుకుని బంధించేశాడు. పాపం, 2 తమ్ముళ్ళు బందీలయ్యారు. ఖచ్చితంగా వచ్చింది. 2 తమ్ముళ్ళు తిరిగి రాలేదు, ఏదో అపాయం జరిగి ఉండాలి అని ఆయన గ్రహించారు. వెంటనే బయలుదేరి వాళ్ల అడుగుజాడల్ను అనుసరిస్తూ ఆ సరస్సు ఒడ్డుకు చేరుకున్నారు. ఆయన నీళ్లలోకి దిగారా? లేదు, అదే ఆయన తెలివి. నీటిలోకి వెళ్లిన అడుగుజాడలున్నాయి, కాని బయటకు వచ్చినవి లేవు. అది చూడగానే ఆయనకర్థమైపోయింది, ఇది ఖచ్చితంగా ఏదో రాక్షసుడి పని అని. వెంటనే తన కత్తి, విల్లంబులు సిద్ధం చేసుకున్నారు. కాని నీటిలోకి దిగలేదు. ఒడ్డునే నిలబడి జాగ్రత్తగా పరిస్థితిని గమనిస్తున్నాడు. చాలా జాగ్రత్త పడ్డారు. అవును. బోధిసత్వుడు నీళ్లలోకి దిగడం లేదని చూసి రాక్షసుడికే అనుమానం వచ్చింది. అతను మెల్లగా ఒక మామూలు అడవి మనిషి వేషంలో ఒడ్డుకు వచ్చాడు. మాయవేషంలో వచ్చాడా? అవును. వచ్చి, అయ్యా, ఎవరో బాటసారి లాగున్నారు, ప్రయాణంలో బాగా అలసిపోయినట్టున్నారు, రండి, ఈ చల్లని నీళ్లల్లో స్నానం చేసి దాహం తీర్చుకుని కావాలంటే ఈ తామర పువ్వులు కోసుకోండి, హాయిగా ఉంటుంది అని చాలా మంచిగా మాట్లాడాడు. బోధిసత్వుడు నమ్మారా? లేదు, ఆయనకు వెంటనే తెలిసిపోయింది. నువ్వడవి మనిషివి కావు, నా తమ్ముళ్లను పట్టుకున్నది నువ్వే కదా, నువ్వే ఆ రాక్షసుడివి.
అని సూటిగా అడిగారు. రాక్షసుడేమన్నాడు? రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. అవును, నేనే. కుబేరుడు నాకు వరమిచ్చాడు. దేవధమ్మం తెలిసిన వాళ్లను తప్ప ఈ నీళ్లలోకి దిగిన వాళ్లందర్నీ నేను పట్టుకోవచ్చు అని చెప్పాడు. అప్పుడు బోధిసత్వుడేం చేశారు? బోధిసత్వుడు, ఓహో అలాగా, మరి నీకు ఆ దేవధమ్మం గురించి తెలుసుకోవాలనే ఆసక్తుందా అని అడిగారు. రాక్షసుడు తప్పకుండా ఉంది స్వామీ, చెప్పండి అన్నాడు. రాక్షసుడు ఆత్రంగా. వెంటనే చెప్పారా బోధిసత్వుడు? చెప్పలేదు. ముందొక షరతు పెట్టారు. చూడు, నేను ప్రయాణం చేసి దుమ్ముతో ఉన్నాను. జ్ఞానాన్ని ఇలా అపరిశుభ్రంగా ఉన్నప్పుడు చెప్పకూడదు, తీసుకోకూడదు. ముందు నాకు స్నానం ఏర్పాటు చేసి శుభ్రపర్చు. ఓ రాక్షసుడు సరేనని బోధిసత్వుడికి స్నానం చేయించాడు, మంచి వస్త్రాలిచ్చాడు, ఆహారం నీరు ఇచ్చి, పూలతో అలంకరించి, పరిమళాలు పూసి ఒక చక్కని మండపంలో ఆసనమేర్పాటు చేశాడు. అబ్బో, చాలా మర్యాద చేశాడు. అవును. అంతా అయ్యాక బోధిసత్వుడు ఆ ఆసనం మీద కూర్చుని రాక్షసుడ్ని తన పాదాల దగ్గర కింద కూర్చోమని చెప్పి అప్పుడు ఎంతో ప్రశాంతంగా దేవధమ్మం గురించి ఆ శ్లోకం చెప్పారు. మళ్ళీ చెప్పండి ఆ శ్లోకం. హిరి ఒత్తప్ప సంపన్న సుక్కధమ్మ సమాహిత సంతో సప్పురిసా లోకే దేవధమ్మాతి ఉచ్చరేతి. దీనర్థం ఇందాక చెప్పారు గదా, హిరి ఒత్తప్ప ఉండి స్వచ్ఛమైన ధర్మంలో ఉండే సత్పురుషులే దేవధమ్మం కలవారని. అవును. మళ్ళీ స్పష్టంగా చెప్తాను. హిరి అంటే అంతరాత్మ సాక్షిగా తప్పు చేయడానికి సిగ్గుపడటం. ఇది మన గౌరవం, మన కులం, వయస్సు, చదువు, పరాక్రమం వంటి వాటిని బట్టి అయ్యో నేనిలాంటి నీచమైన పని చెయ్యవచ్చా అని మనకు మనమే సిగ్గుపడటం. ఇది మనల్ని మనకే అధిపతిని చేస్తుంది. ఓకే, మరి ఒత్తప్ప? ఒత్తప్ప అంటే లోకనిందకు భయపడటం, తప్పు చేస్తే వచ్చే శిక్షలకు భయపడటం, చెడుగతికి వెళ్తానేమో అని భయపడటం, నలుగురు నవ్వుతారనో, పండితులు నిందిస్తారనో, దేవతలు చూస్తున్నారనో, కర్మఫలం తప్పదనో, ఇలా బయటి కారణాల వల్ల కలిగే భయం, బాధ్యత. ఇది మనల్ని లోకానికి అధిపతిని చేస్తుంది. అంటే ఒకటి అంతర్గత నియంత్రణ, రెండవది బాహ్య నియంత్రణ లాంటిదా? ఒక రకంగా అంతే. రెండో పాపాన్ని నివారించడానికి అవసరమే. వీటిని రెండు ఇనుపగుండ్లతో పోల్చారు. ఒకటి చల్లగా ఉండి మలంతో కప్పబడి ఉంది, దాన్ని అసహ్యంతో ముట్టుకోం కదా, అది హిరి లాంటిది. రెండోది నిప్పులా కాల్తోంది, దాన్ని భయంతో ముట్టుకోం, అది ఒత్తప్పలాంటిది. భలే పోలిక. ఇంకా దేవతలు 3 రకాలు అంటాడు. సాంప్రదాయ దేవతలు అంటే రాజులు, రాణులు. పుట్టుకతో దేవతలు అంటే దేవలోకాల్లో పుట్టినవాళ్లు. పరిశుద్ధత వల్ల దేవతలు అంటే అర్హుతులు, బుద్ధులు. ఈ దేవధమ్మం అంటే హిరి, ఒత్తప్పలు ఈ 3 రకాల దేవత్వానికి మూలం. ఇవి ఉంటే మంచి కుటుంబంలో పుడతారు, దేవలోకంలో పుడతారు, చివరికి ముక్తిని కూడా పొందుతారు. అద్భుతమైన వివరణ. రాక్షసుడేమన్నాడు? రాక్షసుడు పరమానందభరితుడయ్యాడు. స్వామి, ఎంత గొప్పగా చెప్పారు! మీ జ్ఞానానికి నేను దాసోహం. మీ సమాధానానికి ఎంతో మెచ్చాను. సరే, మీ తమ్ముళ్లలో ఒకరిని మీకు తిరిగిస్తాను. ఎవరు కావాలో కోరుకోండి అన్నాడు. ఇక్కడొక మలుపుంది గదా, బోధిసత్వుడు ఎవరినడిగారు? అవును. అందరూ ఆశ్చర్యపోయేలా బోధిసత్వుడు నా చిన్న తమ్ముడు సూర్యకుమారుణ్ణి ఇవ్వు అన్నారు. అదేంటి, పెద్దవాణ్ణి కాకుండా చిన్నవాణ్ణా? రాక్షసుడు కూడా ఆశ్చర్యపోయుంటాడే. ఆశ్చర్యపోయాడు. వెంటనే అడిగాడు, జ్ఞాని, దేవధమ్మమంటే ఏంటో నీకు బాగా తెలుసు, కానీ నువ్వు దాన్ని ఆచరించడం లేదనిపిస్తోంది. ప్రాధాన్యత ప్రకారం పెద్దవాణ్ణి కదా ముందు రక్షించుకోవాలి, చిన్నవాణ్ణి అడుగుతున్నావేంటి? మంచి ప్రశ్న. బోధిసత్వుడు ఏం సమాధానం చెప్పారు? అప్పుడు బోధిసత్వుడు చెప్పారు, ఓ రాక్షసరాజా, నేను దేవధమ్మం తెలుసుకోవడమే కాదు, దాన్ని ఆచరిస్తున్నాను కూడా. నువ్వు ఆలోచించు, మేము అసలీ అడవికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ చిన్నవాడి తల్లి మా చిన్నమ్మ వల్లే కదా. ఆమె వరం కోరింది కాబట్టే మా తండ్రి మమ్మల్ని పంపారు. అవును. రాజ్యం కోసం కన్న తమ్ముణ్ణి రాక్షసుడికి బలిపెట్టాడు అని నన్ను నిందిస్తారు. ఆ లోకనింద నాకు వద్దు. ఆ నిందకు భయపడే అంటే ఒత్తప్పాను పాటిస్తూనే నేను చిన్నవాడిని ఇవ్వమని అడుగుతున్నాను అన్నాడు. అబ్బా, ఎంత గొప్ప ఆలోచన! ఎంత ధర్మసూక్ష్మం! కేవలం మాటల్లో కాదు, చేతల్లో చూపించారు దేవదమ్మమంటే. నిజంగా ఆ సమాధానం విని రాక్షసుడు ఇంకా ఎక్కువ ప్రభావితుడయ్యాడు. మహాత్మా, నువ్వు దేవధమ్మం తెలుసుకోవడమే కాదు, దాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తున్నావు. నీలాంటి వాడిని నేను చూడ్లేదు అని మెచ్చుకుని 2 తమ్ముళ్లను బోధిసత్వుడికి తిరిగి అప్పగించేశాడు. అయ్యా, కథ సుఖాంతమైంది. ఇంకా ఉంది. బోధిసత్వుడు ఆ రాక్షసుడికి మంచి మాటలు చెప్పారు. మిత్రమా,
నువ్వు గత జన్మలో చేసిన పాపాల వల్లే ఇప్పుడిలా మాంసం తింటూ బతికే రాక్షసుడుగా పుట్టావు. ఈ జన్మలో కూడా ఇలా పాపాలు చేస్తూ పోతే నీకు విముక్తి అనేది ఉండదు, నరకం తప్పదు. కాబట్టి ఇప్పట్నుంచైనా ఈ పాపపు పనులు మానేసి ధర్మంగా జీవించు అని బోధించారు. రాక్షసుడు మారాడా? పూర్తిగా మారిపోయాడు. బోధిసత్వుడికి శిష్యుడయ్యాడు. వాళ్లకు రక్షణగా ఆ సరస్సు దగ్గరే ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళు రాజ్యానికెళ్లారా? వెళ్లారు. కొంతకాలానికి నక్షత్రాలను బట్టి వాళ్ల తండ్రి బ్రహ్మదత్తుడు మరణించాడని బోధిసత్వుడు తెలుసుకున్నారు. అప్పుడు ముగ్గులు అన్నదమ్ములు ఆ మారిన రాక్షసుణ్ణి కూడా వెంటబెట్టుకుని బెనారస్ అంటే కాశీనగరానికి తిరిగి వెళ్లారు. అక్కడేమైంది? చిన్నరాణి కొడుకుకు రాజ్యం దక్కిందా? లేదు. ప్రజలు, మంత్రులు అందరూ పెద్దవాడైన మహింసాసుడినే రాజుగా అంగీకరించారు. ఆయన రాజయ్యాడు. రెండో తమ్ముడు చంద్రకుమారుణ్ణి యువరాజుగా, చిన్న తమ్ముడు సూర్యకుమారుణ్ణి సేనాధిపతిగా నియమించారు. మరి ఆ రాక్షసుడి సంగతి? ఆ రాక్షసుడికి కూడా నగరంలో ఒక మంచి ప్రదేశంలో నివాసం ఏర్పాటు చేసి అతనికి రోజూ మంచి ఆహారం, పూలు అందేలా ఏర్పాట్లు చేశారు. అతను కూడా ధర్మంగా జీవిస్తూ గడిపాడు. కథ చాలా బావుంది. బుద్ధుడు దీన్ని ఎలా ముగించారు? పాత్రలని ఇప్పటి వాళ్లతో ఎలా కలిపారు? కథ చెప్పడం పూర్తి చేశాక బుద్ధుడు ఇలా అన్నారు: భిక్షువులారా, ఆ కథలో నీటి రాక్షసుడిగా ఉండి దేవధమ్మం కోసం వెతికి చివరికి నా మాట విని మారినవాడే ఈనాడు సిగ్గు లేకుండా వస్త్రాలు విప్పిన ఈ ధనిక భిక్షువు. హో! ఇక ఆనాటి చిన్న తమ్ముడు సూర్యకుమారుడే ఇప్పుడు నా పక్కనే ఉండే ప్రియ శిష్యుడు ఆనందుడు. రెండో తమ్ముడు చంద్రకుమారుడే జ్ఞాని అయిన సారిపుత్తుడు. మరి బోధిసత్వుడు? ఇక ఆనాటి పెద్దన్న దేవధమ్మం తెలిసినవాడు, ఆచరించినవాడు అయిన మహింసాస కుమారుడిని నేనే అని బుద్ధుడు చెప్పారు. అద్భుతం. మరి ఆ కథ విన్న తర్వాత ఆ మొదట్లో సిగ్గు లేకుండా ప్రవర్తించిన భిక్షువేమయ్యాడు? అతనికి పూర్తిగా మార్పు వచ్చింది. తన తప్పు తెలిసి వచ్చింది. పూర్వజన్మలో దేవధమ్మం కోసం తను పడిన తపన, ఈ జన్మలో ఇంత తేలిగ్గా దొరికిన ధర్మాన్ని అవమానించిన తీరు అన్నీ గుర్తొచ్చి పశ్చాత్తాపపడ్డాడు. హిరి ఒత్తప్పల విలువను లోతుగా అర్థం చేసుకున్నాడు. అంటే జ్ఞానోదయం కలిగిందా? అవును. ఆ క్షణంలోనే అతనికి బుద్ధుని బోధనల సారమర్థమై జ్ఞానమార్గంలో మొదటి మెట్టు అయిన సోతాపత్తి ఫలాన్ని పొందాడు. అంటే మళ్లీ దుర్గతులలో పడకుండా మోక్షమార్గంలో స్థిరపడిపోయాడు. కేవలం ఒక కథ వినడం వల్ల అంత మార్పా? అంటే ఆ హిరి, ఒత్తప్ప అనే లక్షణాలు ఎంత శక్తివంతమైనవో కదా? ఖచ్చితంగా. అవి కేవలం ఏదో సిగ్గు, భయం అనే భావోద్వేగాలు కావు. అవి మన నైతిక జీవనానికి, మన ధర్మాచరణకు పునాది రాళ్ళు. దేవధమ్మమంటే కేవలం ఆకాశంలో ఉండే దేవతల లక్షణాలు కాదు, మనలో, మనుషుల్లో ఉండాల్సిన సద్గుణాలు, ముఖ్యంగా నైతిక స్పృహ, బాధ్యత. అవును, ఈ కథ అదే స్పష్టం చేస్తోంది. ఈ హిరి, ఒత్తప్పలు మన వ్యక్తిగత ప్రవర్తనను ఎలా సరిదిద్దుతాయో, సమాజంలో మనకు గౌరవాన్ని ఎలా తెచ్చిపెడతాయో, చివరికి మన ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా ఎలా దోహదం చేస్తాయో ఈ కథ మనకు చూపిస్తుంది. నిజమే. అయితే ఈ దేవధమ్మ జాతకం నుంచి మనం నేర్చుకున్న ఈ హిరి అంటే అంతరాత్మ సాక్షిగా సిగ్గుపడటం, మరియు ఒత్తప్ప అంటే తప్పు పర్యావసానాలకు బాధ్యతాయుతంగా భయపడటం, ఈ సూత్రాలు నేటి మన సమాజంలో, మన జీవితాల్లో ఎంతవరకు వర్తిస్తాయంటారు? ఇది చాలా ఆలోచించాల్సిన విషయం కదా. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చుట్టూ చూస్తున్న ఎన్నో సమస్యలకు మూలం వెతుక్తే బహుశా ఈ హిరి, ఒత్తప్పలు లోపించడమే కారణమేమో అనిపిస్తుందొక్కోసారి. నిజమే. తప్పు చేయడానికి సిగ్గులేకపోవడం, దొరికితే దొరికార్లే అన్నట్టుండటం, అసలు పర్యావసానాల గురించే భయం లేకపోవడం, ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. అవును. మరి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మన రోజువారీ చిన్న చిన్న నిర్ణయాల్లో, మనం చేసే పనుల్లో ఈ దేవస్వభావాన్ని అంటే ఈ నైతిక స్పృహను, ఈ బాధ్యతను ప్రతిబింబించేలా మనం ఎలా ప్రవర్తించగలం? మన అంతరాత్మ మాటను, సమాజం పట్ల మన బాధ్యతను ఎలా బలంగా గుర్తుంచుకోగలం? ఇది ఖచ్చితంగా మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. దీనిపై కాస్త ఆలోచన అవసరం.